శాస్త్ర పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం వివాహానికి సంబంధించి, అందులోనూ ప్రేమ వివాహాల్లో ఉన్నటువంటి ప్రేమ వివాహాలకు జాతకానికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం గత వారం చూసాం. ఇవాళ మరొక కొత్త విషయంతో మనం ముందుకెళ్దాం. అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయం ముహూర్తము. ఈ ముహూర్తం అనేది ప్రాక్టికల్గా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది అన్నమాట. ఇంకది చాలా విషయాల్లో జ్యోతిష్యంలో చేంజ్ చేయలేం. మనిషికి చేంజ్ చేయడానికి అవకాశం ఏదైనా ఉంది అన్నట్టయితే అది ముహూర్తం మాత్రమే. సో జ్యోతిష్యంలో 3 భాగాలు: సిద్ధాంతము, సంహిత, జాతకం. ఆ జాతకంలో 3 భాగాలు వచ్చి హోర, ప్రశ్న, ముహూర్తం. హోర అంటే జాతకం మనం చూసాం కదా. ఇది ఏం చేస్తుందంటే కాలాన్ని మనం 3 విధాలుగా డివైడ్ చేయొచ్చు: భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము అని. భూతకాలం అంటే జరిగిపోయింది గురించి తెలుసుకోవాలంటే జాతకం. ఇప్పుడు మనం నాకు ఎలా ఉంటుందంటే నా జీవితం, నాకు వివాహ యోగం ఎంత ఉంది, చదువు ఎలా ఉంది అని అడిగితే దానికి సంబంధించిన పుణ్యం ఎలా ఉందో చూస్తాం. ఆ పుణ్యం ఎలా ఉందన్నప్పుడు మనం జాతకాన్ని చూడాలి. కొన్ని విషయాలు ప్రజెంట్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఒక వస్తువు కనిపించడం లేదండి, దొరుకుతుందా లేదా? ఒక మనిషి ఎటో వెళ్ళిపోయాడండి, ఎటు వెళ్ళాడు? ప్రజెంట్కి సంబంధించిన ప్రశ్నలు కొన్ని ఉంటాయి. వాటికి ప్రశ్నలో వాడతాం. ప్రశ్న శాస్త్రం అని ఉంటుంది, శకున శాస్త్రము ప్లస్ ప్రశ్న శాస్త్రం, అందులో వాడతాం. భవిష్యత్తు గురించి నేను ఒక పనిని ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో మొదలు పెడితే నాకు మంచి ఫలితం రావాలంటే అది ఏ సమయము, దానికి భవిష్యత్తు గురించి తెలుసుకుంటాం కాబట్టి అది ముహూర్త భాగానికి కిందికి వస్తుంది. ఇలాగా 3 విషయాలకు 3 కాలాలపైన ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు ముహూర్తం గురించి ఉపోద్ఘాతాన్ని మనం ఇవాళ చూద్దాం. ఇప్పుడు జాతకం ఏం చెప్తుంది? నేను ఏ కర్మ ఫలాన్ని అనుభవించాలి, అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు అని జాతకం చెప్తుంది. ముహూర్తం ఏం చెప్తుందంటే నేను ఏ సమయంలో కార్యాన్ని ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాన్ని పొందగలను అని చెప్తుంది. సో జాతకం అనేది జనన క్షణాన్ని అధ్యయనం చేస్తే, ముహూర్తం అనేది ఒక పనిని, కార్యారంభ క్షణాన్ని అధ్యయనం చేస్తుంది. ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ముహూర్తంలో ప్రభావితం చేసేది, లేకపోతే దాని యొక్క అప్లికేషన్, ఉపయోగాల గురించి కూడా మనం తెలుసుకుందాం. మొదట దైవం అండి. దైవం అంటే దేవుడు అని అర్థం కాదండి. మన తెలుగు భాషలో, వ్యవహారిక భాషలో దైవము అంటే దేవుడు అని చాలామంది అనుకుంటారు. దైవాన్ని మనం సంస్కృత భాషలో, శాస్త్రీయ పరిభాషలో ప్రారబ్ధ కర్మను దైవం అంటారండి. సంస్కృత వాంగ్మయంలో, శ్లోకాల్లో కానివ్వండి, దైవం అని వచ్చింది అనుకోండి, అది మనిషి చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మ అని అనుకోవాలి. అక్కడ దేవుడు కాదు. అంటే ప్రారబ్ధ కర్మను మన దగ్గర అనుభవింపజేసేవాడు దేవుడే కాబట్టి దైవం అనే ప్లేస్లో దేవుడు అనుకునే అనుకునేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే శాస్త్ర ప్రకారం దైవం అంట. మీకు దీనికి ఆధారం మీకు వరాహ పురాణంలో దొరుకుతుంది. అందులో ఉంటుంది, ప్రతికూలం ఎత్ర దైవాక్యం పౌరుషేణ వినన్యతే అంటారు. ఎత్ర దైవాక్యం, దైవం అంటే ప్రారబ్ధ కర్మ మనకు ప్రతికూలంగా ఉన్నట్టయితే, పౌరుషేణ అంటే ప్రయత్నంతో, సంస్కృతంలో పౌరుషం అంటే ప్రయత్నం అని అర్థం. వాడికి పౌరుషం ఎక్కువరా అంటే అర్థం ఏంటి? వాడు స్వప్రయత్నంతో సాధిస్తాడని అర్థం. కానీ మనం పౌరుషం అనేది వేరే సందర్భాల్లో వాడుతాం వ్యవహారంలో. పురుష ప్రయత్నంతో దాన్ని సాధించుకోవచ్చు. దైవం ప్రారబ్ధ కర్మ ఉందనుకోండి, మన ప్రయత్నం లేకపోయినా కూడా మనకు అది వచ్చేస్తుంది. ప్రారబ్ధ కర్మ లేదనుకోండి, ప్రయత్నపూర్వకంగా దాన్ని సాధించుకోవాలి,
పూర్వకంగా కష్టాన్ని దూరం చేసుకోవాలి. కొద్దిగా ప్రయత్నం ఎక్కువ అప్లై చేయాల్సి ఉంటుంది. ముహూర్తం ప్రారబ్ధాన్ని మారుస్తుందా? ఇప్పుడు మనం ఏదో గత జన్మలో చేసేసుకున్నాం. మంచి ముహూర్తంలో చేసుకుంటే బాగుంటుంది అంటారు కదా! మరి ప్రారబ్ధ కర్మను ముహూర్తం మార్చే శక్తి ఉందా? అంటే లేదండి. ఎందుకంటే ప్రారబ్ధం అనేది పూర్వజన్మ కర్మ ఫలితము. అది మనం అనుభవించాల్సిందే. అయితే ముహూర్తం ఏం చేస్తుంది అంటే ఆ ప్రారబ్ధానికి అనుకూలంగా నడుచుకునేటటువంటి మార్గం చూపిస్తుంది. అంటే సూటిగా చెప్పాలంటే ఆ ప్రారబ్ధం యొక్క ఇంటెన్సిటీ తక్కువ చేయడానికి అవకాశం ఉంది. లేదా దానికి ప్రిపేర్ చేసేస్తుంది మనల్ని. దాన్ని ఎదుర్కోవడానికి చాలా సులభంగా మనల్ని ప్రిపేర్ చేస్తుంది. దాన్ని మనం ముహూర్తం యొక్క కలిగేటట్టు మొదటి ప్రయోజనము. ఉదాహరణకి ఒక వ్యక్తికి, రైతుకి వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు అని నిర్ణయించలేడు అతను. కానీ సరైన కాలంలో విత్తనాన్ని నాటగలిగేటటువంటి శక్తి మాత్రం ఉంటుంది. వర్షం వస్తుందని భావించి అతడు వర్షాకాలం అని ఒకటి ఉంటుంది కదా, ఆ ముహూర్తంలోనే వేస్తాడు. ఆషాఢ మాసంలోనే వర్షాలు వచ్చినప్పుడు వేస్తాడు అతడు. అలా కాకుండా డిసెంబర్లోనూ జనవరిలోనూ ఎవరు విత్తనాలు వేయరు. ఎందుకు? ఆ సమయంలో వేస్తే వర్షపాతం ఉంటుంది, ప్రకృతి అనుకూలిస్తుంది అని అర్థం. కాబట్టి ప్రతి ఒక్క దానికి ఒక నిర్దిష్టమైన సమయం చేయడంతో ప్రకృతికి ట్యూన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ప్రారబ్ధం అనేది వర్షం అండి. ముహూర్తం అనేది ఏంటి? విత్తనాన్ని నాటే సమయము. ముహూర్తం ప్రారబ్ధాన్ని తొలగించదు, కానీ ప్రారబ్ధంలో ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు సహాయపడుతుంది. మీకు ఏమైనా ఫ్రీ విల్ అవకాశాలు ఉన్నాయనుకోండి, అది మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ సమయంలో పుట్టామో, ఏ సమయంలో పుట్టాలో మనం నిర్ణయించుకోగలమా? లేదు. అది దైవ నిర్ణయం అంటాం. దైవ నిర్ణయం అంటే ఏంటి? దేవుడి నిర్ణయం అని కాదు, మన ప్రారబ్ధ కర్మ యొక్క నిర్ణయం. ప్రారబ్ధం ఉంటే భూమిపైన ఎక్కడ పుట్టాలి, ఎవరింట్లో పుట్టాలి, అనుకూలమా ప్రతికూలమా తెలుస్తుంది. కానీ మన వివాహం, గృహప్రవేశం, ఉపనయనం ఇలాంటి కార్యాలు ఏ సమయంలో చేయాలనేది మనం నిర్ణయించుకోవచ్చు కదా. నిర్ణయించుకోవచ్చు. కొన్నిటికి మనకు అవకాశాలు ఉంటాయి. అదే ఈ యొక్క ముహూర్తం యొక్క ప్రథమ ఉపయోగము. తర్వాత అనుకూల అవకాశాలండి, ప్రాస్పెక్ట్స్ అంట. ముహూర్తం మీకేం విజయానికి హామీ ఇవ్వదు, కానీ విజయానికి అవకాశాలు పెంచుతుంది. ఉదాహరణకు వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? దాంపత్య సుఖము, సంతానము, గృహస్థ ధర్మము, సమాజానికి సేవ. ఇవన్నీ కూడా ఉపనయనానికి ఉన్నటువంటి ఉద్దేశం. సరే, వివాహానికి ఉన్నటువంటి ఉద్దేశం. ఉపనయనానికి బ్రహ్మజ్ఞానాన్ని అంకిత భావంతో చేయడం. ఒక సత్యనారాయణం చేస్తాం. ఉద్దేశం ఏంటి? సత్య మార్గంలో జీవించాలి అనేటటువంటి కమిట్మెంట్. అంటే ప్రతి సంస్కారానికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది కదా. ఆ లక్ష్యం నెరవేరేటటువంటి అవకాశాన్ని పెంచడమే ముహూర్తం యొక్క పని. సూత్రం ఏంటంటే ముహూర్తం ఫలితాన్ని సృష్టించదు, ఫలితానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా అడిగా మంచి ముహూర్తం పెట్టండి అన్నారనుకోండి, వాళ్ళకి తెలియకపోయినా పెట్టేవాళ్ళ మనకు క్లారిటీ ఉండాలి ముహూర్తం ఎందుకోసం పెడుతున్నాం. మూడవది ఫ్రీ విల్ యూటిలైజేషన్, పురుషార్థాన్ని సద్వినియోగం చేసుకోవడం, లేదా స్వాతంత్రం అంటాం, కర్మ స్వాతంత్రాన్ని మనము యూటిలైజ్ చేసుకోవడం. ఇది ముహూర్త శాస్త్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. జాతకంలో మనం ఎప్పుడు పుట్టాలో మన చేతిలో లేదు కదండి. మనం ముహూర్తంలో ఎప్పుడు ఏ కార్యాన్ని ప్రారంభించాలో ఎన్నుకునేటటువంటి స్వేచ్ఛ మనిషికి ఉంటుంది. దాన్ని ఫ్రీ విల్ యూటిలైజేషన్ అంటాం. ఉదాహరణకి ఒక విద్యార్థి చదవకపోతే ఏమవుతుంది? మంచి ముహూర్తం కూడా అతనికి సహాయం చేయదు. కానీ బాగా చదివి సరైన సమయంలో పరీక్ష రాస్తే అనుకూలత అనేది పెరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటి? జాతకం అనేది విధి, ఫేట్. ముహూర్తం అనేది స్వేచ్ఛను సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశాన్ని సూచిస్తుంది. జాతకం అనేది మనకు లభించినటువంటి పత్రములను చూపిస్తుంది. ముహూర్తం అనేది ఆ పత్రాలని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తుంది. ఇప్పుడు
నాలుగవది సేఫ్టీ, రక్షణ. ఇంకొక ఉద్దేశం ఏంటంటే ముహూర్తం యొక్క ఉద్దేశం చాలామందికి ముహూర్తం అంటే ఇదొకటి తెలుస్తుంది. అపశకనాలు రాకూడదు, అడ్డంకులు రాకూడదు, ఇది ఎలాంటి గొడవలు ఇవన్నీ ఏం ఉండకూడదు, కలహాలు, అవమానాలు, ఆటంకాలు, అశాంతి ఇవన్నీ ఉండకూడదు. అది తగ్గాలని ముహూర్తం సూచిస్తుంది అంటది. ఇది కూడా ఒక ప్రయోజనమే, కానీ దీనికోసమనే కాదు. ముహూర్తం యొక్క ఉద్దేశమే వేరే అవుతుంది. గృహప్రవేశంలో మనకు అనుకూలమైనటువంటి ఇబ్బందులు రాకూడదు, ప్రయాణంలో ప్రమాదాలు తగ్గాలి. ఈ విధంగా ముహూర్తం ఒక రక్షణాత్మకమైన పాత్రను కూడా పోషిస్తుంది. ముహూర్తం అనేది కేవలం విజయానికే కాదు, నిర్భయంగా కార్యం జరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సమగ్రంగా మనం చూసినట్టయితే దైవం అనేది ప్రారంధంతో సమన్వయం చేయడం, విజయావకాశాలు పెంచడం, సరైన సమయాన్ని ఎన్నుకునేటట్టు స్వేచ్ఛ, అడ్డంకులు, ప్రమాదాలను తగ్గించడం, ఇవన్నీ కూడా ముహూర్తం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు. సో మనం ఇక్కడ నమ్మాల్సింది ఏంటంటే ముహూర్తం అనేది ప్రారంధాన్ని మార్చదు. ఎవరైనా అన్నారనుకోండి, మంచి ముహూర్తం పెట్టుకోండి అన్ని సమస్యలు తీరిపోతాయంటారు. నిజంగా సమస్యను అనుభవించే సమయం ఉన్నట్టయితే దానిని ఇంటెన్సిటీని తగ్గిస్తుంది, లేకపోతే మనల్ని ప్రిపేర్ చేసేస్తుంది. రెండు కూడా మనకు కలిసి వచ్చేవి. ఇది ప్రధానంగా మనం చూడాల్సింది. తర్వాత ముహూర్తం అనేది ముఖ్యంగా దేనికోసం పెట్టుకుంటాం మనం ముహూర్తం? ఇప్పుడు చాలామంది ప్రతి ఒక్కదానికి ముహూర్తాలు అడుగుతున్నారు. బండి కొనాలన్న ముహూర్తం, ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరాలన్న ముహూర్తం, ప్రతి ఒక్కదానికి అగ్రిమెంట్ రాయాలన్న ముహూర్తం, రిజిస్ట్రేషన్కి ముహూర్తాలు, ప్రతి ఒక్కదానికి మనం ముహూర్తం చూసుకుంటున్నాం. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే కొన్నిటికి మాత్రమే చెప్పింది. షోడశ సంస్కారాలకు చాలా ముఖ్యంగా చూస్తారు. ఉద్దేశాన్ని బట్టి ముహూర్తం అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకు షోడశ సంస్కారాలని కొన్ని మనకు తెలుసు, అన్నీ తెలియకపోవచ్చు. దాన్ని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. షోడశ సంస్కారాలు అంటే ఏంటంటే మనిషి పుట్టక ముందు నుండి పుట్టిన తర్వాత మరణించేంత వరకు ప్రతి ముఖ్యమైనటువంటి దశకు వేదాలు సంస్కారం అని నిర్ధారించారు. సో ఎందుకు నిర్ధారించారు అట్లాగా అన్నట్టయితే జీవిగా పుట్టినటువంటి మనిషి ధార్మికుడిగా, బాధ్యత గల వ్యక్తిగా, చివరికి మోక్షానికి అర్హుడుగా తీర్చిదిద్దడమే దాని యొక్క పని. ధార్మికుడిగా అంటే అర్థం ఏంటంటే అండి, మనం మన యొక్క రిలీజియన్ ప్రాక్టీస్ చేయడం అని కాదండి. ధార్మికుడు అంటే, ధర్మం అంటే ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్. సమాజంలో ఎవరి నుంచి ఎవరికి ఇబ్బంది కలగకుండా కొన్ని కట్టుబాట్లు పెంచుకోవడాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఈ యొక్క ధర్మము అని అంటాము. ధ్రియతేవా జనైతి ఇతి ధర్మ అంటారు. అంటే ధరించబడేది మనము కొన్ని రూల్స్ పాటించామనుకోండి, అది ఇంకొకటికి ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది. దాన్నే మనం ఇక్కడ ధార్మికుడిగా బతకాలి, బాధ్యత గల వ్యక్తిగా, చివరికి మోక్షానికి కూడా అర్హత కలిగి ఉండాలి. మోక్షానికి అర్హత ఎందుకు కలిగి ఉండాలండి? ఇప్పుడు మనం స్కూల్కి వచ్చామనుకోండి, స్కూల్కి వెళ్ళామనుకోండి, మనము ఉద్యోగానికి అర్హత పొందడానికి, లేదా కాలేజీకి అర్హత పొందడానికి. కాలేజీకి వెళ్ళడం దేనికి? ఉద్యోగానికి అర్హత సాధించడానికి. అలాగే భూమిపైన ఎందుకు పుడతామంటే మోక్షానికి అర్హత సాధించడానికి. ఇంకొకటి సంస్కారం అంటే ఏంటి? సంస్కారం అంటే దోషాలను తొలగించి గుణాలను పెంపొందించే ప్రక్రియని మనం సంస్కారం అంటాము. చాలామంది చాలా సంస్కారవంతుడుగా, సంస్కారం అనే వాడు చాలా చోట్ల వాడతాం మనం. దాని అర్థం ఇదే, దోషాలను తగ్గించాలి, గుణాలను పెంచాలి, దాన్ని సంస్కారం అంట. అందుకే మన జీవితం ప్రయాణంలో ఉన్నటువంటి ముఖ్యమైన దశలను పవిత్రం చేయడానికి ఈ 16 సంస్కారాలు నిర్దేశిస్తాయి. ఏమిటా సంస్కారాలు అంటే మొదటి సంస్కారం వచ్చి గర్భాధాన సంస్కారం అండి. ఇది బిడ్డ పుట్టక ముందే చేసేది, సంతానాన్ని పొందేందుకు చేసేటటువంటి సంస్కారము. మనము ఫస్ట్ నైట్ అంటాం, మొదటి రాత్రి, దానికి ముహూర్తం పెట్టుకుంటూ ఉంటారు. దాన్ని మనం వెనకటికి గర్భాధాన ముహూర్తం అని అనేవాళ్ళు. దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకంటే ప్రతి ఒక్క సంస్కారానికి ఒక ఉద్దేశం కావాలిగా. ఉద్దేశం ఏంటంటే ఉత్తమమైనటువంటి సంతానం కలగాలని సంకల్పించడం. దాని యొక్క ఉద్దేశం మనం చెప్పుకున్నాం కదా, విత్తనం ఎప్పుడు పడితే అప్పుడు వేసామనుకోండి వర్షం రాదు.
మనం డిసెంబర్ నెలలో విత్తనం వేసాం అనుకోండి, మీకు వర్షం సహకరించదు, అది విత్తనం మొలకెత్తడు, పాడైపోతుంది. అదే నిర్దిష్టమైనటువంటి వర్షాకాలంలో వేసామనుకోండి, అది బాగా వృద్ధి చెందుతుంది, పంటలు బాగా పండుతాయి. అదేవిధంగా సకాలంలో ప్రకృతి సరైనటువంటి అనుకూలత కలిగి ఉన్నటువంటి కాలాన్ని ఎంచుకొని ఆ సమయంలో గర్భాధానం జరిగినట్టయితే సత్సంతానం కలుగుతుంది. సంతానం అందరికీ ఉంటుందండి, కానీ సత్సంతానం కావాలి. పిల్లలు అందరికీ ఉంటారు, కానీ చెప్పిన మాట వినే పిల్లలు కావాలి. తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే పిల్లలు కావాలి. అలాంటి పిల్లలు కలగాలంటే మంచి ముహూర్తం ఎన్నుకోవాలి. పిల్లలు సడన్గా యాదృచ్ఛికంగా పుట్టకూడదు. ధర్మపరమైన సద్గుణ సంపన్నమైన సంతానం రావాలంటే ఆ యొక్క సంకల్పంతోనే మనం గర్భాధానం ధరించాలి. దానికే ముహూర్తం పెడతారు, దాన్ని గర్భాధానం అంటాం. రెండవది పుంసవనం అంటామండి. పుంసవనం అంటే చాలామంది దీన్ని అపార్థం చేసుకుంటారు. మగబిడ్డ కలగడానికి పుంసవనం చేస్తారండి 4వ నెలలో అంటారు. తప్పండి. శాస్త్రానికి ఆడ మగ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. ఎప్పుడు కూడా మగబిడ్డని కనాలి అనేటటువంటి ప్రోత్సహించదు. ఇది మనవాడు చేసుకున్నటువంటి అనుకూల సింధు. కానీ శాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటంటే, పుంసవనం అంటే గర్భస్థ శిశువు అభివృద్ధి కోసం చేసేటటువంటి సంస్కారం. లోపల బిడ్డ ఉంటుంది కదా, దానికి అవయవాలు అంగాలన్నీ కూడా కరెక్ట్గా పెరగాలి కదా. అది ప్రక్రియ చాలా సులభంగా కావాలి. శిశువు శారీరకంగా మానసికంగా శ్రేయస్సు సాధించాలనేటటువంటి ఉద్దేశంతో చేసేటటువంటి సంస్కారము. ఈ సంస్కారం ఎప్పుడు పుట్టిన తర్వాత ప్రారంభం, బిడ్డ పుట్టక ముందే ఈ సంస్కారాన్ని చేస్తారు. బహుశా 4వ నెలలో చేస్తారు. గర్భంలో ఉన్నప్పుడే ప్రారంభమవుతుంది. ఎందుకంటే అవయవాలు అంగాలు పెరగడానికి ముందే భగవంతుని తలుచుకొని మంచి సరైనటువంటి బాగా పుష్టిగా మానసికంగా దైహికంగా పెరగాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు అది లేదు. తర్వాత 3వది శ్రీమంతం అండి. ఇది చాలామందికి తెలుసు శ్రీమంతం అంటే, కానీ రిచువల్ మాత్రమే తెలుసు, వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఎవరికి తెలియదు. సో నేటి భాషలో దీన్ని శ్రీమంతం అంటాం. చాలామంది బేబీ షవర్ ఏదేదో కొత్త కొత్త పేర్లు వాడుతుంటారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గర్భిణికి మానసికంగా ప్రశాంతంగా ఉండడాని కోసం చేసేటటువంటి కార్యక్రమము. అందుకే తనకు ఏవేవైతే ఇష్టాలు ఉంటాయో అవన్నీ కూడా చేస్తారు. ఇది ఒకరోజు ఈవినింగ్ అందరినీ పేరెంటాలకి పిలిచి చేసే రిచువల్ కాదండి. దీని యొక్క పర్పస్ ఏంటంటే తల్లి మనస్సు ప్రశాంతంగా ఉంటే పిల్లవాడి మనస్సు కూడా సక్రమంగా అభివృద్ధి చెందుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ప్రశాంతంగా ఉంటే పిల్లవాడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే ఈ శరీరం అనే ప్రకృతి, మనస్సు అనే ప్రకృతి ఏర్పడేది దేనివల్ల? తల్లి యొక్క ప్రకృతి వల్లనే. అందుకే ఏం చేస్తారు, 3వ నెలలోనో 5వ నెలలోనో ఏం చేస్తారు, అయ్యా అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తామండి, మా ఇంట్లో అంతా పిల్ల జననం అంతా అయిన తర్వాత, నామకరణం అయిన తర్వాత మీ ఇంటికి పంపిస్తామండి అంటారు. ఎందుకంటే అమ్మా నాన్న ఇంటిలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్లస్ ఆమె కోరికలంతా కూడా చాలా ఫ్రీగా అమ్మా నాన్నతో చెప్పుకుంటుంది. అలాగా మనస్సు ప్రశాంతంగా ఉంటే ప్రశాంతమైన కొడుకు పుడతాడు. అంతేగాని ఇది 7వ నెలలోనో 9వ నెలలోనో ఏదో రిచువల్గా చేసేది కాదండి. ఇది ఇలా వెనకటికి దీని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని చేసేవాళ్ళు కాబట్టే పిల్లలు చాలా మంచి మనసుతో పుట్టేవాళ్ళు. ఇప్పుడేమైంది? ఇప్పుడు అవి లేవు. మీరు చూసుకుంటే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయండి ఇండియాలో. ఒకప్పుడు లేవు. ఒకప్పుడు ఫారిన్కి మాత్రమే లిమిటెడ్ అయి ఉండేవి. ఆటిజం అని, ADHD, హైపర్ యాక్టివ్ డిసార్డర్, ఇవన్నీ కూడా మన రోగాలు కావండి. ఇది ఎందుకు వస్తాయంటే గర్భం ధరించినప్పుడు స్త్రీ యొక్క మనస్సు లేదా తల్లి యొక్క మనస్సు చాలా ఇబ్బంది పడింది అనుకోండి, డిస్టర్బ్ అయింది అనుకోండి, డిప్రెషన్కి వెళ్ళినా పుట్టబోయేటటువంటి పిల్లవాడు కూడా స్పెషల్ కిడ్గా పుడతాడు. ఎప్పుడు నవ్వుతాడో వాడికే తెలియదు. కొంతమంది ఫీలింగ్స్ ఉండవు, కొంతమందికి మోటార్ స్కిల్స్ ఉండవు. ఇప్పుడు సంతానం చూడండి, చాలామందికి వాళ్ళకి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడమే రాదు. ఫారిన్లో ఉంటారు చూడండి, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ మాటలకి కానీ వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి ఫీలింగ్స్ కానీ ఏం ఉండవు. ఇది ఒక రకమైనటువంటి డిప్రెషన్కి వెళ్ళిపోతారు. సో సరిగ్గా మాట్లాడే స్కిల్ లేకపోవడం, మోటార్ స్కిల్స్ లేకపోవడం, ఇవన్నీ ఎందుకు కలుగుతాయంటే మానసికంగా ఎదగకపోవడమే.
పుంసవనమేమో శారీరకంగా ఎదగాలని, శ్రీమంతం దేనికి ఏం చేస్తాం, మానసికంగా ఎదగాలని. అది బిడ్డ మానసికంగా ఎదగాలంటే తల్లి ఎలా ఉండాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే తల్లి తనకి ఏది ఇష్టమైతే రోజు అది చేయిస్తుందండి. ఎందుకంటే తన మనస్సు ప్రశాంతంగా ఉండాలని, అంతే ప్రశాంతమైనటువంటి బిడ్డ పుట్టాలని. కానీ ఇవాళ ఏం చేస్తున్నాం, ఒకరోజు ఈవినింగ్ రిచువల్ చేసేస్తున్నాం. ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారండి. ఎవరికి కూడా టెన్షన్ ఫ్రీగా ఎవరు లేరు. వెనకటికైతే ఉద్యోగాలు ఏమి ఉండేవి కాదు కాబట్టి తల్లి ఇంట్లో కూర్చొని హ్యాపీగా అమ్మా నాన్నతో కబుర్లు చెప్పుకుంటూ, ఏదో భగవద్గీత ఇలాంటివి వింటూ, అమ్మాయి చేసినటువంటి మంచి మంచి పిండి వంటలను రుచి చూస్తూ ఆనందంగా గడిపేసేవాడు. ఇప్పుడేంటి, ప్రెగ్నెంట్ అయినా కూడా 8th మంత్ 9th మంత్ వరకు ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇవన్నీ ఒక మంత్ ఏమో లీవ్ పెడతారేమో. 4వ నెల 5వ నెల, మీకు 5వ నెలకు యాక్చువల్లీ శ్రీమంతం చేస్తారు. ఆ సమయంలో కూడా వాళ్ళకి భయంకరమైన స్ట్రెస్ ఉంటుంది. మామూలు సమయం కన్నా ఎక్కువ స్ట్రెస్ ఆ సమయంలోనే ఉంటుంది. పైగా అమ్మా నాన్న ఇంటికి వచ్చినా కూడా ల్యాప్టాప్ ఒకటి తెచ్చుకుంటారు, పనులు చేస్తూనే ఉంటారు. స్ట్రెస్ అయితే తప్పింది కాదు. దానివల్ల ఏమవుతుంది, సో విక్షిప్త మనస్కులైనటువంటి పిల్లలు కలగడం జరుగుతుంది. లేదా సింపుల్గా చెప్పాలంటే రాక్షస సంతానం అంటాం. రాక్షస సంతానం అంటే అర్థం ఏంటంటే చెప్పిన మాట వినకపోయినటువంటి సంతానము అని అర్థం. ఇప్పుడు ఎవరింట్లో కూడా పిల్లలు మాటలు ఎవరు వింటున్నారు, అమ్మా నాన్న వినకపోవడమే ఒక ట్రెండ్ లాగా స్టార్ట్ అయింది ఇప్పుడు. సో శ్రీమంత సంస్కారం కానివ్వండి బాగా జరిగినట్టయితే పుట్టబోయే పిల్లవాడు కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరంగా డిస్టర్బ్ అవ్వడం, వివేక ప్రజ్ఞ కోల్పోవడం, సంస్కారం కోల్పోవడం లాంటివి ఉండదు. ఇది బిడ్డ పుట్టక ముందు చేసే సంస్కారాలండి. తర్వాత నెక్స్ట్ బిడ్డ పుట్టిన తర్వాత జాతక కర్మ అంటాం. ఈ జాతక కర్మ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చాలామంది తెలియకపోవచ్చు ఈ కర్మ సంస్కారం గురించి. శిశువు జన్మించిన వెంటనే నూతన జీవితాన్ని స్వాగతం పలకడం, వెల్కమ్ టు దిస్ వరల్డ్ అంటాం కదా. ఆ జీవుడికి ఈ ప్రపంచాన్ని ఆహ్వానించడం అన్నమాట. ఇది ఎప్పుడు చేస్తారంటే బిడ్డ పుట్టగానే చేసేస్తారు. ప్రాచీన కాలంలో చేసేవాళ్ళు. అందరూ కూడా ఇంట్లోనే పుట్టేవాళ్ళు కాదు కాబట్టి అప్పటికప్పుడు హోమాలు గీమాలు చేసి సంస్కారం చేసి ఆ బిడ్డను ఆహ్వానించేవాళ్ళు. లేదా తల్లి ఈ యొక్క నాభి ద్వారంలో ఉంటుంది కదండి తాడు, దాన్ని కట్ చేయకముందే చేసేవాళ్ళు ఈ కార్యక్రమాన్ని. కట్ చేసిన తర్వాత మళ్ళీ 10 రోజులు మైలా ఉంటారు. నాభి గొట్టాన్ని కట్ చేసిన తర్వాత చాలామంది చేస్తారు. లేకపోతే 11వ రోజు చాలామంది చేస్తారు. ఇప్పుడంతా సిజేరియన్ ఆపరేషన్లు కాబట్టి 3 నెలలకు కొరకు కోలుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది ఇప్పుడు డైల్యూట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎవరు చేయట్లేదు. కొన్ని సాంప్రదాయంలో ఉన్న వాళ్ళైతే ఆచార విచారాలు చేసుకున్న వాళ్ళ ఇంట్లో చేస్తున్నారే తప్ప మిగిలిన వాళ్ళకి తెలియదు. జాతక కర్మ అంటే చాలామంది జాతకం రాయించుకుని అవడం అనుకుంటున్నారండి. జాతహ అంటే పుట్టడం అండి. పుట్టినప్పుడు చేసేటటువంటి కర్మ, దాన్ని జాతక కర్మ అంటారు. జాత కర్మ. చాలామంది జాతక కర్మ అంటున్నారు, కాదండి. సో శిశువు జన్మించిన వెంటనే చేయడం, ఇది కేవలం శరీర జననం కాదు, ఒక జీవాత్మను కొత్త ప్రయాణానికి ప్రారంభించడం. మన జీవితం ఉద్ధరించబడాలంటే ఆ జీవుడి వల్లనే సాధ్యమవుతుందని తనను ఆహ్వానించడం. ఇక 5వ కర్మ నామకరణం. ఇది అందరికీ తెలుసు. సో పేరు పెట్టే సంస్కారము. కానీ దీనికి ఒక ఉద్దేశం ఉందండి. వ్యక్తికి ఒక గుర్తింపు ఇవ్వడం. అంటే పేరు కేవలం పిలవడానికి మాత్రమే కాదు, అది ఒక శక్తి, ఒక స్పందన, ఒక వైబ్రేషన్. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దేవుడికి పేరు ఎందుకు పెడతారు అంటే ఐడెంటిఫై చేయడానికి కోసం కాదండి. ఆ పేరు పెట్టడం ఎందుకు అంటే దేవుడికి ఉన్న పేర్లన్నీ కూడా వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేర్లు కావు. అది మనుషులు పెట్టిన పేర్లు దేవుడికి పేర్లు లేవు. దేవుడికి పేరు పెట్టిందే మనం ఎలా పెట్టాం, దేవుడికి ఉన్నటువంటి గుణాన్ని బట్టి పెట్టాం. ఇప్పుడు మన వ్యవహారంలో కూడా ఉన్నాయి కదండి, మనం నిక్ నేమ్స్ అని పెడుతూ ఉంటాం. నల్లగా ఉన్నాడనుకుంటే నల్లోడా ఇలా రా అంటాం, ఏ పొట్టోడా ఇలా రా అంటాం. ఇదేంటి, అతని యొక్క గుణానికి పెట్టిన పేరు ఉంది. సో అతనికి ఏదైతే వీక్నెస్ ఉంటుందో దాన్ని పెట్టేస్తాం మనం. గుణం వల్ల వచ్చిన పేరు. మీకు కర్ణుడి గురించి తెలిసి ఉంటుంది. కుంతీదేవి యొక్క మొదటి సంతానం, దానవీర సూరకర్ణ అంటాం కదా. అసలు కర్ణ అనేది అతని పేరు కాదండి, అతని గుణం. కర్ణుడు ఎలా ఉండేవాడు, అతని చెవులు అందరికన్నా అందంగా ఉండేవండి. అందుకే ఆ చెవులు చాలా అందంగా ఉన్నాయి కాబట్టి అందరు కర్ణ అని పిలిచారండి.
నిజంగా అతని పేరు ఒరిజినల్ పేరు ఏంటంటే వసుసేనుడు. ధర్మరాజు యొక్క అన్న పేరు వసుసేనుడు. కానీ ఎవ్వరికీ ఆ పేరు తెలియదు. ఎందుకంటే అందరూ పిలిచేదేంటి, కర్ణానే పిలిచేవాడు. శాస్త్రం కూడా ఐడెంటిఫై చేయాలంటే అదే పేరునే వాడింది. అలాగే భగవంతుడి కూడా గుణాన్ని బట్టి పేరు పెడతారు. విష్ణువు అంటే అన్ని చోట్ల ఉండేటటువంటి గుణాన్ని విష్ణువు అనే గుణం అంటాం కాబట్టి అదే పేరు పెట్టేస్తాం. ఋషికేశుడు 11 ఇంద్రియాలకు సంబంధించినటువంటి అధికారి కాబట్టి ఋషికేశుడు అని పెడతాం. ప్రతి ఒక్క గుణం. కృష్ణుడు అంటే ఏంటి? కృష్ణుడు అంటే జ్ఞానము, లేకపోతే చామన ఛాయ. చామన ఛాయ జ్ఞానానికి చిహ్నము, కృష్ణవర్ణము అంటాం. నల్లోడా అంటాం కదా మన తెలుగులో, దాన్ని మీరు సంస్కృతం చెప్పంటే కృష్ణవర్ణం అంటాం. అందుకే అతను కృష్ణ అని పేరు పెట్టారు. నిజంగా అతని పేరేంటి? శ్యామ. గర్గాచారి నందగోకులంలో పెట్టిన నామకరణం ఏంటంటే రాముడు శ్యాముడు అని పెట్టాడు. రాముడేమో బలరాముడు అయ్యాడు, శ్యాముడేమో కృష్ణుడు అయ్యాడు. శ్యామవర్ణం అంటాం. అలాగా గుణాన్ని బట్టి పేర్లు పెడతాం. మనం కూడా మన పేరు పెడితే అదే ఆ పేరు పలకడంతోనే భగవంతుడి యొక్క వైబ్రేషన్ కలగాలని మనం దేవుళ్ళు పేరు పెట్టుకునేవాళ్ళం ప్రారంభంలో. తర్వాత గురువులు పేరు పెట్టుకోవడం స్టార్ట్ అయింది. ఇక తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో గుర్తుగా ఉంటుందని వాళ్ళ తాతగారి పేరులో వాళ్ళ పేర్లు పెట్టడం స్టార్ట్ అయింది. ఇప్పుడు అవన్నీ పోయాయి ట్రెండ్. సంస్కృతం శ్లోకంలో ఇంతవరకు ఎవరూ కూడా విని కని లేనటువంటి పేరు పెట్టాలి, ఇది ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. అందుకే మేము రిలీజియస్గా ఉన్నాం, మేము చాలా మంచి పేరు పెడతాం. ఇంతవరకు అలాంటి పేరుని ఈ భూగ్రహంలో ఎవరు పెట్టి ఉండకూడదు, ఇది ఒక పెద్ద అహంకారం. కాబట్టి అలాంటి పేర్లు అనుకుని పెడుతున్నాం. దాని పేరు పెట్టడం మంచిదే, ఆ పేరుకి అర్థం తెలియాలి కదా. విష్ణు సహస్రనామంలో 1000 పేర్లు ఉంటాయి, ఏదో ఒక పేరు పెట్టేయడం, శుభాంగాన్ని పెట్టేయడమే. ఆ పేరుకి అర్థం ఏంటి? అతని పేరు ఎప్పుడైతే పేరుకి అర్థం తెలియదో మనం దాన్ని ఏం చేస్తాం, చాలా చెడుగా పిలుస్తాం. అప్పుడు మరింత పాపం మూట కట్టుకోవాల్సి వస్తుంది. సో పేరు ఎందుకోసం పెట్టేవాళ్ళంటే అదొక శక్తి, ఒక స్పందన కోసం. ఆ పేరు పిలవడంతోనే మనకు భగవంతుడి యొక్క లేదా మనకి ఇష్టదేవత యొక్క స్పందనలు కలగాలని పేరు పెట్టేవాళ్ళు. దానికే నామకరణం అంటాం. అదేదో మనం ఐడెంటిఫికేషన్ కోసం కావాలంటే స్కూల్లో రిజిస్టర్లో బర్త్ సర్టిఫికేట్లు ఉంటే చాలండి, దానికి ఏం సంస్కారం అవసరం లేదు. నిజమైన సంస్కారం దేనికోసం? ఆ మంత్రాల్లోనే వస్తాయండి. దేవుడి దయ వల్ల మనకి ఎవరికి మంత్రాల అర్థం తెలియదు కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత ఇంకొక కర్మ నెక్స్ట్ నిష్క్రమణ అంటాం. ఇవి మనకు తెలియవు చాలా వరకు, కానీ జ్యోతిష్యం నేర్చుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. నిష్క్రమణ అంటే శిశువు మొదటిసారి ఇంటి నుంచి బయటికి రావడం, బయటికి తీసుకెళ్ళడం. అంతవరకు ఇంట్లోనే ఉంటుంది, బయటికి కూడా తీసుకెళ్లేవాళ్ళు కాదు. ఈ నిష్క్రమణ కర్మ వల్ల మొదటిసారి బయటికి తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుడి గుడికి తీసుకెళ్దాం. ఫస్ట్ టైం బయటికి తీసుకెళ్తున్నాం కాబట్టి గుడికి తీసుకెళ్ళడం, ఇది కూడా ఒక సంస్కారమే. దానికి కూడా వెనకటికి ముహూర్తం చూసేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం జ్యోతిష్యంలో మనం ఏదైతే ముహూర్తాలు చూస్తున్నామో వెనకటికి ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళే చూసేసేవాళ్ళు. కొన్ని పెద్ద సంస్కారాలకు మాత్రమే జ్యోతిష్య దగ్గరికి వెళ్ళేవాళ్ళు. పెళ్లికి ముహూర్తం పెట్టండి, ఉపనయన సంస్కారం ముహూర్తం పెట్టండి, దీనికంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సింపుల్ ముహూర్తాలకంతే ఇంట్లోనే అమావాస్య ఇవన్నీ అప్పుడు కాలంలో అందరికీ తెలిసేవి. ఏ రోజు మంచి రోజు, ఈ రోజు వెళ్ళొచ్చా లేదా, ఏ రోజు ఏ కార్యం చేయాలి, ప్రతి ఒక్కరింట్లో అందరికీ చదువుకోని వాడికి తెలుసు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న చెప్పి అలవాటు చేసి ఉంటారు. ఇప్పుడు మనకు ఆ లింక్ పోయింది. అమ్మ నాన్నకు తెలియదు కాబట్టి మనకు తెలియదు. వాళ్ళకి తెలిసి రోజు ఆచరించుంటే ఇవాళ మనకు ఆ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉండేది. కాబట్టి మొదటిసారి బయటికి తీసుకెళ్ళేటటువంటి కర్మను నిష్క్రమణ అంటాం. సో ఇప్పటి వరకు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నటువంటి శిశువు ఇప్పుడు ప్రపంచంతో పరిచయం అవుతుంది. దానికోసం చేసే కర్మ నిష్క్రమణ. తర్వాత అన్నప్రాశన, ఇది తెలుసు. మొదటిసారి అన్నం తినిపించడం. ఆహారం అనేది జీవనానికి ప్రారంభం అండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం కేవలం ఆహారం కాదు, అది దైవ ప్రసాదం అనేటటువంటి ఫీలింగ్తో ఆ జీవుడికి అన్నం తినిపిస్తారు. తర్వాత కర్ణవేద అంటామండి, అంటే చెవులు కుట్టేటటువంటి ప్రోగ్రాం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే శ్రవణ శక్తిని పవిత్రం చేయడానికి ఈ ఉద్దేశము. అంటే మన చెవులు ఎప్పుడూ కూడా మంచివే వినాలి. భద్రం కన్నే శృణుయామ దేవాః, మా చెవులు ఎప్పుడూ భద్రంగా ఉండుగాక, మంచి విషయాలే వినుగాక అంటాంగా. అది
పవిత్రంగా ఉండాలని మనం ఏం చేస్తాం, చెవులు కుట్టే ప్రోగ్రాం చేసేవాళ్ళు వెనకటికి. మనిషి అభివృద్ధిలో మొదటి మెట్టు వినడం. శాస్త్రాన్ని ఎవరైనా నేను చెప్పారనుకో మొదట వినాలి. ఆ వినడానికి సంకేతంగా కర్ణవేద అనేది మన ప్రాచీనులు సంస్కారం చేసేవారు. కాబట్టి చెవికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత వెనకటికి ఇచ్చేవారు. తర్వాత నెక్స్ట్ చూడాకర్మ అంటాం. దీన్ని మొదటిసారి వెంట్రుకలను తీయించడం. దీని ఉద్దేశం ఏంటంటే పాత సంస్కారాల నుండి కొత్త జీవన దశకు ప్రవేశం. మన గత జన్మలో ఎన్నో పాపాలు పుణ్యం ఏదో చేసుకొని ఉంటాం. ఆ పాత సంస్కారాల నుంచి బయటపడి కొత్త సంస్కారాల వైపు వెళ్ళని అనే ఉద్దేశంతో చూడాకర్మ, మొదటిసారి తలనీయాలను తీయడం. ఇది ఒక విధమైనటువంటి అంతరంగ శుద్ధికి ప్రతీక. తర్వాత నెక్స్ట్ విద్యారంభం అండి. ఇది మనకు తెలుసు, విద్యాభ్యాసము అక్షరాభ్యాసం అని మనం అంటూ ఉంటాం కదా, అదే విద్యారంభం. అంటే విద్యను ప్రారంభించడం. దీనికి ఉద్దేశం ఏంటండి? జ్ఞానయాత్ర ప్రారంభం. ఇక్కడి నుంచి మనిషి ఎందుకోసం పుట్టాడు? జ్ఞానం పెంచుకోవడానికి. దానికోసం జ్ఞానయాత్ర ప్రారంభిస్తున్నాడని దానికోసం మంచి రోజు, మంచి ముహూర్తం పెడతారు. ఇప్పటి కాలంలో విద్య ఉద్యోగం కోసం మాత్రమే కాదు, విద్య అనేది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కూడా విద్య కావాలి. నెక్స్ట్ సంస్కారము ఉపనయన సంస్కారం అంట. ఇది ఉపనయనం అంటే చాలామంది థ్రెడ్డింగ్ సెలమనీ అంటున్నారండి, ఒక తాడు వేయడం. ఇది కాదండి, అది రిచువల్లో మనకు కనిపించేది అంతే. ఉపనయనం అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి తాడు. నిజంగా చెప్పాలంటే కమిట్మెంట్. ఉపనయనంలో మనం ఇలా తాడేస్తాంగా, దారం యజ్ఞోపవీతం ధరిస్తాం. పెళ్లిలో ఏం చేస్తాం? కంకణం కట్టుకుంటాంగా, చేతికి తాడు కడతారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు నోములు తీసుకుంటారు, నోము దారాలను కట్టుకుంటారు చాలామంది. ఏంటది? కమిట్ అయ్యామనేటటువంటి సంకేతము. ఉపనయనం అంటే అంటే దగ్గరికి, నయనం అంటే తీసుకెళ్ళడం. ఎవరి దగ్గరికి తీసుకెళ్ళడం అండి? గురువు దగ్గరికి తీసుకెళ్ళాలి. నిజంగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఉపనయనం అంటే మనం వెళ్ళాల్సింది భగవంతుడి దగ్గరికి. ఉపశమం అంట, మోక్షం అని ఉపశమం అంట. ఆ ఉపశమం మనకు మోక్షం రావాలంటే ఏం చేయాలి? ఉపవాసం చేయాలంటే భగవంతుడికి దగ్గరగా వాసం చేయాలి. ఆ భగవంతుడి గురించి నీకు తెలియజెప్పేది ఎవరు? ఉపనిషత్తు. అంటే నిన్ను పైకి తీసుకెళ్లేది, దగ్గరికి తీసుకెళ్లేది. ఆ ఉపనిషత్తు నీకు బోధించాలంటే ఎవరు కావాలి? ఉపాధ్యాయుడు కావాలి. ఆ ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఉపనయనం కావాలి, కమిట్మెంట్ కావాలి, సంకల్పము అంటాం. నేను ఏమైనా సరే నేను చదివి తీరుతాననేటటువంటి కమిట్మెంట్ ఉంది కదా, దానికి ఉపనయనం అనే పేరు. దానికి సంకేతంగా వెనకటికి ఏం చేసేవాళ్ళు? యజ్ఞోపవీతాన్ని వేసేవారు. ఇది వీళ్ళకి మాత్రమే కాదని ప్రతి ఒక్క వర్ణం వాళ్ళకి వెనకటికి యజ్ఞోపవీతం ఉండేది. తర్వాత తరాల వాళ్ళు కొంతమంది తీసేశారు, కొంతమంది కావలసినప్పుడు వేసుకుంటున్నారు, కొంతమంది పెళ్లికి ముందు వేసుకుంటున్నారు. చాలామంది మేము కూడా బ్రాహ్మణులు ఏంటి చూపించుకోవడానికి యజ్ఞోపవీతం చూపిస్తున్నారు తప్ప అది బ్రాహ్మణులను ఐడెంటిఫై చేయడానికి కాదండి. అది నేను విద్య నేర్చుకోవడానికి గురువు దగ్గరికి వెళ్తున్నాను అనడానికి సంకేతంగా అది వేస్తారు. అంటే బ్రహ్మచర్యాశ్రమ ప్రవేశానికి. ఇంకా ఏం చెప్తుందంటే శాస్త్రం, ఇది రెండవ జన్మ, ద్విజుడు అంటాం కదా, రెండవసారి పుట్టినవారు. మొదటిసారి తల్లి గర్భం నుంచి పుడతాం, రెండవసారి అజ్ఞానం అనేటటువంటి శరీరం నుంచి జ్ఞాన శరీరం వైపు వెళ్ళడం. అది గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగేది. దాన్ని ద్విజుడు అంటాము. ఆ కమిట్మెంట్ కోసం ఉపనయనం చేస్తారు. తర్వాత నెక్స్ట్ సమావర్తనం అంటామండి. ఈ ఉపనయనంలోనే మీకు తలనీలాలు తీస్తారండి. చాలామంది జుట్టు పెడతారు. ఆ జుట్టు పెట్టడం ఇప్పుడు అది ఎందుకు పెడుతున్నారో కూడా ఎవరికి తెలియదండి. నిజంగా జుట్టు ఎందుకు పెట్టాలండి తలపైన అన్నట్టయితే, కొన్ని ప్రాచీన కాలంలో ఎందుకు పెట్టేవారు తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు దాని అర్థం మర్చిపోయింది. ప్రాచీన కాలంలో జుట్టు ఎందుకు పెట్టేవాళ్ళు? అదేదో కొంతమంది పొడుగ్గా పెడతారు, కొంతమందికి ఉందా లేదా అన్నది చిన్నదిగా ఉంటుంది. ఏంటి కర్మ? ఇది తీసుకుంటే ఇప్పుడు మనం లౌకికంలో తీసుకుందామండి. ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి, అతనికి ప్రత్యేకమైన యూనిఫామ్ వేస్తాం. ఎందుకు? ఒకటి సమానత్వము, రెండవది ఐడెంటిఫికేషన్. ఆ యూనిఫామ్ని బట్టి వీడు ఏ స్కూల్లో చదువుతున్నాడు, వీడు దానికి బ్యాడ్జ్ వేస్తాం, తర్వాత ఒక ట్యాగ్ వేస్తాం. ఆ స్కూల్ పేరు, వాటి యొక్క రోల్ నెంబర్, పేరు అన్నీ ఉంటాయి. ఎందుకు? అది ఏ స్కూల్ ఉన్నాడు, ఏం చదువుతున్నాడు, పేరు ఏంటి అని తెలుసుకోవడానికి కదా.
సో ఇది ఇప్పటి కాలంలో మనకున్నది. అతను కేంబ్రిడ్జ్‌లో చదువుతున్నాడా? ప్రభుత్వ స్కూల్‌లో చదువుతున్నాడా? లేదా ఇంకో స్కూల్‌లో చదువుతున్నాడా? ఇతడు ఏ స్కూల్ పిల్లవాడు అని రికగ్నైజ్ చేయడానికి యూనిఫామ్. వెనకటికి కూడా ఇది స్కూల్ యూనిఫామ్ లాగండి. స్కూల్లో ఇతడు ఏం చదువుతున్నాడని రికగ్నైజ్ చేయడానికి జుట్టు పెట్టేవాళ్ళండి. ఎలాగంటే ఋగ్వేదం చదువుతున్నాడా? అతనికి ఒక గోపాదం ఎంతైతే సైజులో ఉంటుందో, గోవు యొక్క పాదం, ఆ సైజులో వాళ్ళు జుట్టును పెట్టేవాళ్ళు. యజుర్వేదం చదువుతున్న వాళ్ళు 2 గోపాదాలు పెట్టేవాళ్ళు. సామవేదం చదువుతున్న వాళ్ళు అస్సలు జుట్టు కట్ చేసుకోకూడదు. అంటే ఎవరు జుట్టు కట్ చేసుకోలేదంటే అతను సామవేదం అభ్యాసం చేస్తున్నాడని అర్థం. అథర్వ వేదం చదువుతున్నాడంటే అతని తలపైన గుండు ఉండాలి, అతని జుట్టే ఉండకూడదు. అతను అథర్వ వేదం చేస్తున్నాడు అని అర్థం. అంటే ఈ జుట్టును బట్టే అతను ఏం చదువుతున్నాడని తెలిసిపోతుంది. అతని యొక్క గోత్రాన్ని బట్టి ఇతను ఏ ఋషి, ఏ ఉపాధ్యాయుడి దగ్గర చదువుతున్నాడని తెలిసిపోతుంది. ఏ స్కూలు, అతని టీచర్ ఎవరో తెలిసిపోతుంది. అతని యొక్క నక్షత్రము దాన్ని బట్టి ఇతడి బాగోగులు తెలిసిపోతాయి. ఇప్పుడు మనం మెడలో వేసుకుంటున్నాం చూడండి, ఈ ట్యాగ్ అలాంటిదే. వెనకటికి గోత్రము, నక్షత్రము అవన్నీ. ఇప్పుడు మనకు గుళ్ళో గోత్రనామాలు చెప్పించుకొని భగవంతుడికి ఒకవేళ నన్ను ఎక్కడైనా మర్చిపోయాడేమో, నా గోత్రం చెప్పండి, మా పిల్లల గోత్రం మర్చిపోయారంటే దాన్ని చెప్పండి అని ఒక లిస్ట్ చదువుతూ ఉంటాం. ఇది దీనికోసం కాదండి. వెనకటికి ఆ యొక్క అబ్బాయి ఏం చదువుతున్నాడు రికగ్నైజ్ చేయడానికి కోసం. అందుకే కమిట్మెంట్ కోసం యజ్ఞోపవీతము, అతడు ఏ స్కూల్లో చదువుతున్నాడని తెలుసుకోవడానికి ఈ యొక్క జుట్టు పెట్టుకోవడం. ఇప్పుడు ఆ జుట్టు ఎందుకు పెట్టుకుంటున్నారో తెలియదు. ఎవ్వరు వేదాలు చదువుకోవట్లేదు, ఆ స్కూల్లే లేవు. పైగా అపహాస్యం చేయడం అయిపోయింది ఇప్పుడు జుట్టు అనేది. సరే, దాని గురించి పక్కన పెడదాం, మనం తర్వాత ముందుకెళ్దాం. నెక్స్ట్ సంస్కారం ఏంటంటే సమావర్తనం అండి. సమావర్తనం ఇది కూడా చాలామందికి తెలియదు. అంటే విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత సమాజంలోకి తిరిగి రావడం, కాన్వకేషన్ డే అంటాం కదా మనం, అదే సమావర్తనం అండి. అంటే ఎందుకోసం చదువుకోవాలండి? అది చదువుకోవడం అంటే మీరు ఇంకొకలాగా అనుకోకండి. చదువుకోవడం అంటే ఒక బ్రాహ్మణులు మాత్రమే వాళ్ళు యజ్ఞోపవీతం చేసుకుని కమిట్మెంట్తో వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్తారు. ఇది ఒక్కటే కాదండి, అన్ని కులాలను, అన్ని వర్ణాల్లో కూడా ఈ యొక్క ఉపనయన కార్యక్రమం ఉంది. ఎందుకంటే మనం వేదం ఒకటి చదువుకోవడం కాదండి, కుండలు తయారు చేసుకోవాలన్నా కూడా వాళ్ళ తండ్రి గారనే గురువు గారు మంచి రోజు చూసి నేర్పించేవాడు. అతను కమిట్మెంట్గా ఉండాలి. దాన్ని కూడా ఉపనయనం అనేవాళ్ళు. వాళ్ళ కుల గురువులోనే ఉండేవాళ్ళుగా. ప్రతి ఒక్క కులంలోనూ మతంలోనూ ఒక గురువు ఉండేవాడు. వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళడానికి చేయించేటటువంటి సంస్కారమే ఉపనయనము. ఇస్లాంలోనూ ఉంది, అన్నిలోనూ ఉంది, కానీ పేర్లు వేరే ఉన్నాయి అంతే. కానీ ఉద్దేశం ఏంటి? కమిటెడ్. నేను సంకల్ప దీక్ష తీసుకుని ఉన్నాను, ఈ విద్య నేను నేర్చుకోవాలని దీక్ష తీసుకోవడమే ఉపనయనము. అదే బ్రాహ్మణ వర్ణంలో ఇట్లాగా జంజం వేసుకుంటారు. ఇంకా చాలా చాలా వర్ణాల్లో వాళ్ళకి తగినటువంటి కమిటీ ఉన్నాయి. ఎన్సీసీకి వెళ్ళాలంటే ఒక రకమైన డ్రెస్ వేసుకోవాలి. మీకు పోలీసుల్లో కూడా 1 స్టారా, 2 స్టారా, 3 స్టార్లా ఉన్నాయిగా. అదేవిధంగా ఇక సమావర్తనం విషయానికి వస్తే విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత సమాజంలోకి తిరిగి రావడం. ఎందుకంటే మనం ఏవైనా చదువుకోవడం దేనికండి? సమాజంలో మన వంతు మనం కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి. మనకు 4 వేళ్ళు లోపలికి 5 వేళ్ళు లోపలికి వెళ్తున్నాయంటే మనమేమి అన్నం తయారు చేసుకోవట్లేదు, మనం బియ్యం పండించుకోవట్లేదు, నూనె మనం ఆడించుకోవట్లేదు, పాలు పితుక్కోవడం లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరో చేస్తే కదా. మన ఉద్ధారం కోసం ఎవడెవడో చేస్తున్నాడు, అక్కడి నుంచి మనకు వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరూ నా యొక్క సుఖం కోసం కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు నేను కూడా సమాజానికి నా వంతు కాంట్రిబ్యూషన్ చేయాలిగా. ఆ ఉద్దేశం కోసమే ప్రతి ఒక్క మనిషి ఉండేవాడు. దాన్ని సమావర్తనం అంటారు. అంటే విద్యను ముగించి ఇక సమాజంలో తన వంతు కాంట్రిబ్యూషన్ చేయడానికి మరలి రావడము, దాన్ని సమావర్తనం అంటాం. బాధ్యతాయుతమైనటువంటి జీవితానికి సిద్ధమవడం. విద్యార్థి జీవితాన్ని ముగించి గృహస్థ జీవితానికి ఆరంభించడం. సమాజంలో మీరు కాంట్రిబ్యూషన్ ఇవ్వాలనుకోండి, వివాహం అనేది చేసేవాళ్ళు వెనకటికి, ఇద్దరు కలిసి. ఎందుకంటే అబ్బాయి మాత్రం కాంట్రిబ్యూషన్ ఇస్తే ఎలాగ, మరి అమ్మాయి కూడా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి కదా. అందుకే వారిద్దరికి పెళ్లి చేసేవాళ్ళు. అందుకే సమావర్తనం తర్వాత నెక్స్ట్ సంస్కారం ఏంటంటే వివాహము. వాహము అంటే ఏంటంటే వహించడము. సంస్కృతంలో వహతి అంటే అర్థం ఏంటంటే మోయడం అని అర్థం.
పొందడం అని అర్థం. పొందడము లేకపోతే మొయ్యడం. దేన్ని మొయ్యడం? విశేషమైన దాన్ని మొయ్యడము, విశేషమైన దాన్ని పొందడము. దానికి ఇక్కడ మనం ఏమంటాం? వివాహము అంటాం. అంటే విశేషమైనటువంటి బాధ్యతను స్వీకరించడం అని అర్థం. దాన్ని గృహస్థాశ్రమ ప్రవేశం అంటాం. వివాహం కేవల ఆనందం కోసం కాదండి. వివాహంలో కొద్దిగా ఆనందం ఉంటుంది, కానీ దానికోసమే వివాహం కాదు. వివాహం దేనికోసం? ధర్మం కోసం. అంటే నేను సమాజంలో ఇలాగే బతకాలి, ఇంకొకరిని నేను ఇబ్బంది పెట్టకూడదు, దాన్ని ధర్మం అంట. సంతానం కోసం. ఎందుకంటే మనము భూమిపైకి రావడానికి మన అమ్మా నాన్నలు సంతాన యజ్ఞం చేశారుగా. మనము ఇంకొక జీవుడికి ఆహ్వానించాలి, ఈ భూమికి అవకాశం ఇవ్వాలి. దానికోసం చేసేది సంతాన యజ్ఞము. తర్వాత యజ్ఞ జీవనము. ఒట్టి అంటే నేను చేసే ప్రతి ఒక్కటి కూడా యజ్ఞ రూపంలో చేయడం. అంటే భగవంతుడి కొరకు, సమాజం కొరకు చేయడం. ఎందుకంటే అందరూ ఇలాగే చేస్తున్నారు కాబట్టి. ముఖ్యంగా సమాజ సేవ కోసము. ఇది ఈ కమిట్మెంట్ను పొందడానికి మాత్రమే వివాహము, విశేషమైన దాన్ని పొందడము అంటాము. వివాహం యొక్క ఉద్దేశమే వేరు. తర్వాత పంచమహాయజ్ఞాలు అంటాం. ఇది వివాహం తర్వాత చేసుకునేది. వివాహం దేనికోసం చేస్తారంటే ఈ పంచమహాయజ్ఞాల కోసమే చేస్తారు. దీన్ని పంచమహాయజ్ఞము అంటాం. చాలామంది దీన్ని రుణము అంటారు. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము. ఇలా 5 యజ్ఞాలు ఉన్నాయండి. ఇదేదో యజ్ఞం అనే పేరు వచ్చింది కాబట్టి బ్రాహ్మణులు మాత్రం చేసుకోవాలని తప్పుగా అనుకోకండి. ఇది అన్ని వర్ణాల వాళ్లకు ఈ యజ్ఞాలు ఉన్నాయి. కానీ పేర్లు మీకు తెలియకపోవచ్చు, బట్ కాంట్రిబ్యూషన్ అయితే సేమ్ ఉంటుంది. బ్రహ్మయజ్ఞం ఏంటంటే జ్ఞానానికి కృతజ్ఞత తెలపడం. మనం ఇంతవరకు ఏమైతే నేర్చుకున్నామో జ్ఞానము, దానికి కృతజ్ఞత తెలిపి ఆ జ్ఞానాన్ని తర్వాతి తరాల వారికి ఇవ్వడం కోసం మనం కమిట్ అవ్వడం. అది వేదం కావచ్చు, మాంసం కొట్టడం కావచ్చు, కొమ్మరి కావచ్చు, ఏదైనా చెప్పులు కొట్టడం కూడా కావచ్చు. అది కూడా ఒక జ్ఞాన కార్యమే. రెండవది దేవయజ్ఞం అండి. దేవయజ్ఞం అంటే దేవతలకు కృతజ్ఞతలు చెప్పడం. మనకు శరీరం ఉంది. ఆ శరీరం ద్వారా సుఖాన్ని అనుభవించడానికి కావాల్సినటువంటి ఇంద్రియాలు భగవంతుడు ఇచ్చాడు. బాగానే ఉంది. ఈ ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయండి? దేవతల యొక్క అనుగ్రహం వల్లనే పనిచేస్తాయి. నా కళ్ళు బాగుంది చూడడానికి, నా కళ్ళకు చూసేటటువంటి శక్తి ఉంది. కానీ వెలుతురు లేకపోతే మీరు ఏం చూస్తారు? సూర్యుడు వెలుగు ఇస్తే కదా చూస్తారు. ఒక అగ్ని అనేది వెలిగిస్తేగా, లేకపోతే ఒక శక్తి అనేది ఒక బ్యాటరీలో ఉన్న లైట్లో వేస్తే కదా కనిపిస్తుంది. ఆ శక్తికి కారకుడు ఎవరు? ప్రతి ఒక్క శక్తికి ఒక దేవతామూర్తి కారణం ఉంటుంది. చెవులు వినిపించాలనుకోండి, గాలి ఉండాలి, ఎంటీ స్పేస్ ఉండాలి. దానికి కారకుడు వాయుదేవుడు, చంద్రుడు. ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపాలి. లేకపోతే మన చెవుల్లో ఒక విషయం కూడా వెళ్ళదు. మనం పుట్టి కంటికి ఏం కనిపించకపోయినా, చెవులకి ఏం వినిపించకపోయినా మన పరిస్థితి ఎలా ఉంటుంది? సో దేవతల యొక్క అనుగ్రహంతోనే మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలి. దాన్ని దేవయజ్ఞం అంటాం. ప్రతి ఒక్క సమయంలో కూడా మన నిద్ర లేచిన వెంటనే ప్రకృతిని చూసి అందరికీ నమస్కరించుకోవడం. మీ వల్లనే నేను ఈ భూమిపైకి వచ్చి ఇవన్నీ అనుభవించగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను. మూడవది పితృయజ్ఞం అంట. పూర్వీకులకు కృతజ్ఞతలు. ఇది పూర్వీకులకు కృతజ్ఞతలు ప్లస్ పితృలు అంటే చనిపోయినటువంటి తాత ముత్తాతలు కాదండి. అదొక డిపార్ట్మెంట్ ఉంటుంది. అది కూడా ఒక దేవతాగణం, పితృగణం అంట. వసువు, రుద్రుడు, ఆదిత్యుడు వీళ్ళంతా ఒక డిపార్ట్మెంట్ ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే ఎవరిని ఎవరింట్లో పుట్టించాలి, ఏ సంస్కారంతో పుట్టించాలి, ఆ సెలక్షన్ ఆఫ్ హౌస్, కుటుంబం ఉంటుంది కదా, ఇవన్నీ పితృదేవతలు. సెలక్షన్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది కదా, అదంతా కూడా దేవతలు చూసుకుంటారు. మీరు ఏ దేశంలో పుట్టాలి, ఏ ప్రకృతిలో పుట్టాలి, చల్లటి దేశంలో పుట్టాలా, ఎడారి ప్రాంతంలో పుట్టాలా, ఇవన్నీ కూడా ఈ దేవతలు చూసుకుంటారు. ఎవరి కుటుంబాల్లో పుట్టాలనేది పితృదేవతలు చూసుకుంటారు. కాబట్టి మనం మనం ఒకరి ఇంట్లో పుట్టాము, మనకు అన్ని వసతులు ఉన్నాయి, మనం ఇప్పుడు పుట్టామంటే మన తాతలు చేసుకున్నటువంటి ఒక సాక్రిఫైసే కదండి. ఒకవేళ తాతో ముత్తాతో నేను పెళ్లి చేసుకోనంటే ఇవాళ మనకు ఈ లోపల ఉన్నటువంటి జీవుడికి బయట వచ్చి జ్ఞానం వినడానికి కావలసినటువంటి అవకాశం దొరికేదా? రాదు కదా. వాళ్ళు చేసినటువంటి సాక్రిఫైసేగా. పైగా తల్లిదండ్రులు పిల్లల కోసమే జీవిస్తారు. అఫ్ కోర్స్ మనం కూడా మన పిల్లల కోసమే జీవిస్తాం.
అలా సాక్రిఫైస్ చేశారు కాబట్టి మనకు వాళ్ళని కృతజ్ఞతలు తెలపడము అని పితృయజ్ఞం అంట. 4వది భూతయజ్ఞం అండి. భూతయజ్ఞం అంటే మనం ఒక్కరే బతకట్లేదండి భూమిపైన. మనతో పాటు సూక్ష్మజీవులు, పురుగులు, పుట్రలు అన్నీ ఉన్నాయి. ఒక చిన్న ఒక చెట్టు ఒక ఫలాన్ని ఇవ్వాలనుకోండి, దానికి ఎన్ని జీవులు పనిచేస్తాయో తెలుసా? ఒక తుమ్మెద ఒక పువ్వు పైన కూర్చుంటుంది, తన కాళ్ళకు పుప్పొడి అంటుకుంటుంది, అది పోయి ఇంకొక చెట్టు పైన ఉంటుతుంది, ఈ పుప్పొడి దానికి తగులుకుంటుంది, అది ఫలదీకరణం చెందుతుంది, తర్వాత మీకు అది ఫలోత్పత్తి, కాయ కాయడం, పువ్వు పూయడం అన్నీ జరుగుతాయి. అవి చేసినందువల్ల ఇవాళ మనము ఒక పండో ఫలమో ఏదో తింటున్నాం, మనం వెజిటబుల్స్ తింటున్నాం, లేకపోతే అది కూడా వచ్చేది కావు. వీటికి ఎన్నో ప్రాణుల యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. మీకు చైనాలో అక్కడ వాళ్ళు పురుగు పుట్ర అన్నీ తినేస్తారండి. మీకు తెలుసు కదా ఎందుకు వచ్చిందంటే, ఒకానొక సందర్భంలో ఈ పురుగులు, ఈ యొక్క ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా చేళ్ళలో పడి అన్ని పంట ధాన్యాన్ని నాశనం చేసేసేది. వీళ్ళు ఏం చేశారు, వాటన్నిటిని చంపేశారు. వాటన్నిటి ఎప్పుడైతే చంపారో అప్పుడు దిగుబడి తగ్గిపోయింది. అప్పుడేం చేయాలి? అయ్యో దిగుబడి లేదు, ఇంకా పంట లేదు, ఇంకేం తినాలి? అప్పుడేం చేశారు, పురుగు పుట్ట తినడం స్టార్ట్ చేశారు. సో ఇలాగ వాళ్ళు ఏ జంతువుని తినేస్తారు. అంటే దాని ఎందుకు వచ్చిందంటే అలా కాన్సెప్ట్ చెప్తున్నాను. మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి ప్రాణులు కూడా మనకు సహకరిస్తున్నాయి కాబట్టి వాటి కోసం ఒక ముద్ద అన్నం పెట్టాలి. మనం ఏం తింటున్నామో ఆ అన్నం పెట్టాలి, నీళ్లు వేయాలి. అందుకే వెనకటికి మనం ఏమైనా చేతులుగా అయినా అన్నం తిన్నా కూడా మిగిలిపోయింది బయట వేస్తాం. ఎందుకంటే మనం ఒకటే కాదు కదా, వేస్ట్ అనేది ఏది అవ్వదండి. అక్కడ చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవి తింటాయి. సిటీలో అయితే మీకు మున్సిపాలిటీలో వెళ్తుంది, మీరు బయట వేయడానికి అవకాశం లేదు. కానీ పల్లెల్లో అలా ఉండదండి. అందుకని వెనకటికి అన్నం పడేసినా కూడా ఎవరు వేస్ట్ అనుకునేవాళ్ళు కాదు. ఇక్కడ మనం మాత్రమే తినాలనేటటువంటి స్వార్థ బుద్ధి వచ్చింది కాబట్టి మనం ఇలా ఆలోచిస్తాం. దీన్ని భూత యజ్ఞం అంట. నెక్స్ట్ చివరిగా మనుష్య యజ్ఞం, సమాజానికి కాంట్రిబ్యూషన్. నేను ఇవాళ చెప్పులు వేసుకుంటున్నానంటే చెప్పులు తయారు చేసేవాడు, బట్టలు వేసుకుంటున్నానంటే బట్టలు నేసేవాడు, ఇవాళ బయటికి వెళుతున్నాను అంటే ఆటో నడిపేవాడు, బస్సు నడిపేవాడు. వాళ్ళకంటే డబ్బులు ఉంటే కుదరదండి. డబ్బులు ఒక్కటే ఉండి ఈ ఫెసిలిటీ లేని వాళ్ళు చాలా ఉన్నాయి. కరోనా టైంలో అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రాణాలు కాపాడుకోగలిగారా? అసలు ఏం చేయలేకపోయారు చాలామంది. డబ్బులు ఉంటే సరిపోదు, అవకాశం ఉండాలి, అనుకూలత ఉండాలి, ఒకరినొకరు సహకరించుకోవాలి. దానికి మనుష్య యజ్ఞం అంటాం. సమాజంలో మనవంతు కాంట్రిబ్యూషన్ చేయాలి. ఈ 5 మహాయజ్ఞాల కోసమే వివాహం చేసుకోవడము. ఇలా ఈ 5 మహాయజ్ఞాలు చేస్తే మనకు మరుసటి జన్మలో ఇంకా ఉత్తమమైనటువంటి శరీరం కలుగుతుంది. ఈ యజ్ఞాలు చేయాలి. దీనికోసం మీరు పురోహితుడిని ఆహ్వానించి మంచి రోజు చూసుకొని దానికి ఏం చేయాల్సిన అవసరం లేదండి. బ్రహ్మయజ్ఞం అంటే సింపుల్, ఏం లేదు. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి. మన శాస్త్ర సాంప్రదాయం ఎందుకు నేర్చుకోవడం, తర్వాత తరాల వారికి ఇవ్వాలి కదా, మన పిల్లలకి ఇవ్వాలి. మనం ఇవ్వలేదనుకోండి చాలా విషయాలు వాళ్ళు మర్చిపోతారు. అది వాళ్లకు మనం చేసేటటువంటి ద్రోహం. ఇవాళ మనకు ఎన్నో విషయాలు తెలియకపోవడం మన పట్ల మన పెద్దలు చేసినటువంటి ద్రోహం. ఆ ద్రోహం మళ్ళీ మనం చేయకూడదు. కాబట్టి రోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. దేవయజ్ఞం, దేవతలకు నమస్కారం చేయండి, సూర్యుడికి నమస్కారం చేయండి, గాలికి నమస్కారం చేయండి. మీ వల్లనే నేను బతుకుతున్నానయ్యా, ఒక కృతజ్ఞత తెలపడం. పితృయజ్ఞం, పితృదేవతలకు నమస్కారం చేసుకోవడం. మనల్ని పుట్టడానికి కారణమైనటువంటి చనిపోయినటువంటి తాత తండ్రులు కావచ్చు, లేదా మనల్ని పుట్టడానికి అవకాశం ఇచ్చేటువంటి పితృదేవతలకు కావచ్చు, ఒకసారి నమస్కారం చేసుకోండి. భూతయజ్ఞం, మన చుట్టూ ఎన్నో ప్రాణులు ఉన్నాయి, వాటిని కూడా సహకరించి, ఒక పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, చిన్న చిన్న పురుగులు కావచ్చు, వాటికి కూడా పట్టెడు అన్నం పెట్టండి. మనుష్య యజ్ఞం, సమాజంలో మన వంతు కాంట్రిబ్యూషన్ మనం చేయాలి. అందరి దగ్గర మనం ఎట్లాగైతే కాంట్రిబ్యూషన్ తీసుకుంటామో మనము చేయాలి. ఇది అందరూ చేయొచ్చండి. అన్ని కులాలు అన్ని వర్ణాల వాళ్లకు అసైన్ చేయబడింది. కేవలం ఇది ఏదో పదాలన్నీ యజ్ఞాలు ఉన్నాయి కాబట్టి ఇది బ్రాహ్మణులు చూసుకుంటారా, మనకెందుకు వచ్చిన గొడవ అనుకోకండి. ఇది పంచమహాయజ్ఞాలు వివాహం తర్వాత చేస్తారు. తర్వాత వానప్రస్థము అంటాం. వానప్రస్థం అంటే ఏంటంటే విరమణ జీవితం, రిటైర్మెంట్ లైఫ్ అంటాం. ఆసక్తులను తగ్గించుకోవడం. దీనికి ఏజ్కి సంబంధం లేదండి. ఆసక్తి ఎవరికైనా తగ్గిపోవచ్చు.
నాది అనే భావాన్ని క్రమంగా విడిచిపెడుతూ వెళ్ళాలి. స్వార్థం తగ్గితేనే జ్ఞానం అనేది పెరుగుతుంది. త్యాగం అనేది పెరిగితేనే భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది. ఆ మార్గంలో మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా రిటైర్మెంట్ లైఫ్ అనేది ఒకటి ఉండాలి. రిటైర్మెంట్ అంటే అన్నీ వదిలేసి ఇంట్లో కూర్చోవడం కాదండి. ప్రతి ఒక్క దానిపైన ఆసక్తి కొద్దిగా ప్రయత్నపూర్వకంగా తగ్గించుకోవడము. దీనివల్ల మనం ఎన్నో బంధాల నుంచి చిక్కుపడకుండా బయటపడచ్చు. దానికోసం వానప్రస్థం అన్నారు. తర్వాత చివరిగా అంత్యేష్టి సంస్కారం. చివరి సంస్కారం శరీరాన్ని, మనం పంచభూతాలు ఎట్లయితే మనకి శరీరాన్ని ఇచ్చాయో ఆ శరీరాన్ని అట్లాగే సేఫ్గా పంచభూతాలకు ఇచ్చేయడం. అందుకే మన దాంట్లో చాలా సంస్కారం ఇది మంచిదండి. తగులబెడతారు. మనం అగ్ని నుంచి వచ్చాం కాబట్టి అగ్నికే మళ్ళీ వెళ్ళిపోవడమే. అలాగా చాలామంది మన శిక్షాస్మృతిలో కూడా చూడండి, ఉరి వేసేటప్పుడు చేతికి కాతికి గాయాలు అనుకోండి ఉరి వేయరు. అలాగే బ్లీడింగ్ అవుతుంది అనుకోండి తగలబెట్టరు. ఎందుకంటే రక్తం వచ్చింది అనుకోండి అదో రకమైనటువంటి యజ్ఞం అయిపోతుంది, తామస యజ్ఞం అయిపోతుందని. సో శరీరం మనం ఎలా అయితే భగవంతుడు మనకి ఇచ్చాడో అలాగే భగవంతుడికి రిటర్న్ చేయాలి. దాన్ని అంత్యేష్టి సంస్కారం అంటాము. అది మన చేతిలో ఉండదు. కాకపోతే మనకు ఒక అవకాశం అయితే ఉందండి. గరుడు పురాణం ఒక మాట చెప్తుంది, మనకు ఎప్పుడైతే చనిపోతామో 6 నెలల ముందు తెలుస్తుందండి. అది సూచనల వల్ల కావచ్చు, వేరు వేరు కారణాల వల్ల కావచ్చు. కాబట్టి తెలుసుకోవాలంటే మన 2 వేళ్లను మన చెవుల మధ్య గట్టిగా మూసుకున్నాం అనుకోండి, గాలి కూడా లోపలికి వెళ్లకుండా. లోపల నుంచి మీకు ఒక శబ్దం వినిపిస్తుందండి. బయట శబ్దం వినిపించకుండా చేస్తే లోపల శబ్దం వినిపిస్తుంది. దాన్ని ఆత్మఘోష అంటారు. ఆ శబ్దం వస్తున్నంతసేపు మీకేం కాదు. ఎప్పుడైతే శబ్దం ఆగిపోతుందో ఇంకొక 6 నెలల్లో మనం టపా కట్టేస్తామని అర్థం. అందుకే ఏం చేసేవాళ్ళు, మనకు రోజు అలా చూసుకోవడం ఎట్లా అవుతుంది. అందుకే మన వాళ్ళ వెనకాడికి ఏం చేసేవారు, దేవుడికి నమస్కరించేటప్పుడు చాలామంది సంధ్యావందనం చేసేటప్పుడు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు 2 చేతులు చెవులకి ఇలా పెట్టుకుంటారండి. అది ఉద్దేశం ఏంటంటే నేను ఇవాళ బతుకున్నానని అర్థం, ఇంకా నేను ఎన్ని రోజులు ఉంటానని. ఒకవేళ ఆ శబ్దం ఆగిపోయింది అనుకోండి ఏమీ భయపడరండి. ఓ ఈ శరీరం అయిపోయింది, ఇంకో కొత్త షర్ట్ వేసుకోవాలి, మనం దీనికి ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు కొత్త షర్ట్, కొత్త ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి ఏం చేసుకుంటామండి, పాత ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కొత్త ఇంటికి తీసుకెళ్తాం కదా, దీన్ని ఎవరైనా వదిలేస్తారా? అలాగే మనం ఈ జన్మలో డబ్బు పెట్టుకుంటాం, కొత్త ఇంటికి వెళ్ళి కొత్త శరీరం వెళ్ళాలి, ఈ డబ్బు ఏం చేసుకోవాలి, తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళడానికి ఉన్నది ఒకే ఒక ఉపాయం ఏంటంటే ఆ డబ్బును పుణ్యానిగా కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ జన్మకి వెళ్ళి ఆ శరీరం తీసుకున్నాం అనుకోండి పుణ్యం డబ్బుగా కన్వర్ట్ అవుతుంది. అందుకే ఏం చేస్తారు, ఒకసారి మనం ఈ ప్రపంచం నుంచి బయటికి వెళ్తామని తెలిసినప్పుడు తండ్రి ఏం చేస్తాడు, లేకపోతే చనిపోయేవాడు ఏం చేస్తాడు, తనకున్నటువంటి సంపద అంతా కూడా భార్యకు కొంత, కొడుకులకు కొంత, తర్వాత ఎవరైనా ఆపదలో ఉంటారు వాళ్లకు కొంత చేసుకొని మిగిలిన భాగాన్ని తాను పెట్టుకొని విశేషంగా ఆతురదానాలను చేస్తాడు. అంటే దాన్ని పుణ్యంగా కన్వర్ట్ చేసుకోవడానికి చాలామంది ఎవరికైతే అర్హతతో ఉంటుందో వాళ్ళకి ఇచ్చేయటం. వాళ్ళకి ఇచ్చేసాడు అనుకోండి నెక్స్ట్ బర్త్లో వీడు అర్హతతో ఉన్నవాడు ఇంకోటి కనిపిస్తాడు, వాడు వచ్చి వీడికి డబ్బిస్తాడు. జస్ట్ లైక్ కన్వర్షన్ అంటాం. మీరు దీన్ని కూడా అంటాం చూడండి, హవాలా అంటాం చూసారా, హవాలా చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఎవరికి సినిమాలో చూస్తూ ఉంటాం, ఇక్కడ ఒక ఏజెంట్కి డబ్బులు ఇచ్చేసాం అనుకోండి విదేశాల్లో ఏమవుతుంది, వాడు మనకు డబ్బు ఇస్తాడు అక్కడ. ఇదే హవాలా, సేమ్ అదే పోతుంది అనుకోండి. ఇప్పుడు మనం డబ్బుతో దానం అవసరం ఉన్న వాడితో మనం దానం చేసామనుకోండి, తర్వాత ఉత్తర జన్మలలో మనకు కావాల్సినటువంటి డబ్బు సమకూరుతుంది. అది చేసుకోవడానికే అంత్యేష్టి సంస్కారము అంటాము. మనము వెళ్ళిపోవడానికి తెలిసినప్పుడు ముందుగా మనం తట్టాబుట్టా సామాన్లన్నీ ప్రిపేర్ చేసుకోవడము, దీన్ని అంత్యేష్టి సంస్కారం అంటాం. కానీ ఈ సంస్కారం ఎవరికీ తెలీదు, చెయ్యను లేరు. ఎందుకంటే చనిపోయేటప్పుడు కూడా నేను చావకూడదు అని అనుకుంటారే తప్ప ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు. అసలు ప్రిపరేషనే ఉండదు, ఇతనికి వెళ్ళాలనే లేదు, బలవంతంగా తీసుకెళ్తారు. అలాంటప్పుడు అతను ఆత్రదానాలు ఏం చేసుకుంటాడు, కన్వర్షన్ ఏం చేసుకుంటాడు, చివరికి ఎవరిపైన ఆధారపడాలి, కొడుకు పైన ఆధారపడాలి. అందుకే కొడుకు ఉండాలని చాలామంది అనుకునేది, ఎందుకంటే అల్లుడు చేస్తాడు అదే చెప్పలేం, కొడుకు అయితే ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే నేను ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆతురదానాలు చేయకపోతే నేను చనిపోయాకైనా కూడా కొడుకు నా యొక్క హితం కోరుకుంటూ శాస్త్రంలో చెప్పినట్టుగా తండ్రి కోసం 1 సంవత్సరం లోపల మీకు ఏవైనా దానం చేశారనుకోండి అతనికి అకౌంట్లో వెళ్తుంది. అట్లీస్ట్ కొడుకైనా చెయ్యని అని.
ఇప్పుడు ఎవ్వరు చేయట్లేదు. సో వాళ్ళు చేసుకోవట్లేదు, వీళ్ళు చేయట్లేదు. ఎక్కడ ఏమవుతుంది? డబ్బు వృధాగా ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది. అది నెక్స్ట్ బర్త్కి వెళ్ళదు. వెళ్ళాలంటే అతడు సరైనటువంటి మార్గంలో అతను సంపాదించి ఉండాలి. అప్పుడు కొడుకు సరైనటువంటి రీతిలో ఖర్చు పెడతాడు. మనం తీసుకునేదే టేబుల్ కింద అయినప్పుడు కొడుకు ఎంత ఖర్చు పెడతాడు మన కోసం? కన్వర్ట్ ఖచ్చితంగా చేయడు. సో ఇలాగా పుట్టక ముందు నుంచి ఈ ప్రపంచాన్ని వదిలేంత వరకు ప్రతి ఒక్క ఉద్దేశం గురించి చెప్తుంది శాస్త్రం. ఈ షోడశ సంస్కారాలు ఉద్దేశం నెరవేరాలంటే ఏ సమయంలో చేయాలని చెప్పేదే ముహూర్తము. ఇందులో అన్నిటికీ ముహూర్తాలు ఉన్నాయండి, కానీ మనం ఎవ్వరూ పెట్టుకోవట్లేదు. ఒకటి వివాహానికి పెట్టుకుంటున్నాం, ఉపనయనానికి, నామకరణానికి, అక్షరాభ్యాసానికి, ఇవన్నీ పెట్టుకుంటున్నాం. కానీ ఎందుకు పెట్టుకుంటున్నామో తెలియదు. కాబట్టి అది ఏ కండిషన్స్ చూడాలి, ముహూర్తానికి ఏది బాగుండాలి, ఇది నెరవేరాలంటే ఏ కండిషన్ మనం కలిగి ఉండాలి తెలియదు. ఎందుకంటే ఉద్దేశమే తెలియదు కదా. జ్వరం వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందని తెలిస్తే మీరు రోగానికి మందు ఇవ్వచ్చు. అసలు జ్వరం వస్తే ఎలా ఉంటుందో తెలియకపోతే మనం మందు ఏమి ఇస్తాం? డాక్టర్ని అడిగి తీసుకోవాలంతే. లేదా మనం ఎప్పుడో వేసుకున్నాం కదా, అది ఇంకోటికి ఇవ్వాలి. పారాసిటమాల్ వేసుకో అని చెప్తాం. నిజంగా పారాసిటమాల్ వేసుకుంటే ఏం జరుగుతుంది తెలీదు. అందరూ చెప్తున్నారు, నేను చెప్తున్నాను అంతే. ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ మన ముహూర్తం అనేది ఈ ఉద్దేశాలను నెరవేరడానికి, సక్రమంగా నెరవేరాలంటే ఏ సమయంలో ఆ కార్యాన్ని ప్రారంభించాలి, ఆ సమయంలో ప్రారంభిస్తే నా యొక్క ఉద్దేశాన్ని ప్రకృతి సహకరించి నాకు అనుకూలత చేకూరుస్తుంది. ఆ ఉద్దేశం కోసమే మనం ముహూర్తం పెట్టుకోవడం. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకా ముందుకెళ్ళినప్పుడు ఆ ముహూర్తం యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకోసం పెట్టాలి, పెట్టకపోతే ఏమవుతుంది. చాలామంది కాంప్రమైజ్ అయిపోతుంటారు. చాలామంది జ్యోతిషుడు ఇస్తున్నారు, మనం చేసేద్దాం. మనం అడుగుతున్నాం, ఈ ముహూర్తం మాకు అప్పుడు అనుకూలం లేదండి, సండే వచ్చేట్టుగా పెట్టరా, ఏం కాదండి, ఏమైనా దానం ఇవ్వమంటారా. మనమే ఇలా చేసుకుంటున్నాం. ఎందుకంటే ముహూర్తం గురించి తెలియదు కాబట్టి. దీన్ని తెలుసుకున్నాక దృక్పథమే మారిపోతుంది. సో ఇది ఇవాల్టి పాఠం అండి. ఇక ఇది ఇంట్రడక్షన్ మాత్రం. తర్వాత ముందు రోజుల్లో అన్నీ మనం చేయలేం. దీంట్లో వివాహం, ఉపనయనము, ఇంకా గృహప్రవేశం అనేది ఈ షోడశ సంస్కారాలు రాదండి. అది వేరు. అవన్నీ కస్టమైజ్డ్ ముహూర్తాలు అంటాం. దాని యొక్క ఉద్దేశం ఒకటి ఉంటుంది కదా, ఆ ఉద్దేశం ఫుల్ఫిల్ అవ్వడానికి ముహూర్తం పెట్టాలి. గృహప్రవేశం చేయాలి దేనికి? బాడికి ఇవ్వడానికా, నువ్వు ఉండడానికా? ఆ ఉద్దేశం ఉంటుంది కదా, దాన్ని బట్టి ముహూర్తం పెట్టడం. బాడికి ఇవ్వాలంటే ఏం చేయాలి? చరలగ్నం పెడతాం. నేనే ఉండాలంటే ఏం చేయాలి? స్థిర లగ్నం పెడతాం. అట్లాగా హోటల్ అయితే రోజుకోసారి ఖాళీ అటు ఆక్యుపై అవుతూ ఉండాలి. ఖాళీగా ఉంటే ఉపయోగం లేదు, చరలగ్నం పెడతారు. అదే టెనెంట్కి ఇవ్వాలనుకోండి, అట్లీస్ట్ వచ్చి కొన్ని రోజులు ఉండాలి, కానీ వాడే పాతుకుపోకూడదు. దానికోసం ఏం చేస్తాం? ద్విస్వభావ లగ్నం పెడతాం. లేదు మేమే ఉంటామండి అన్నాం అనుకోండి, స్థిర లగ్నం పెడతాం. ఉద్దేశాన్ని బట్టి మారిపోతుంది. వాహనం అంతే. వాహనం కొనాలంటే ఆ వాహనం కొన్న తర్వాత అమ్మకూడదు, స్థిరంగా ఉండాలి అంటే స్థిర లగ్నంలో పెడతాం. సో స్థిర లగ్నంలో పెట్టామనుకోండి, ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తుంటే ఎట్లా, దాన్ని ఉపయోగించుకోవాలి కదా. అందుకని ఏం చేస్తాం? ఫస్ట్ రైడ్ మాత్రం చర లగ్నంలో పెడతాం. ఇట్లా ఉద్దేశాన్ని బట్టి మారిపోతుంది. ఇక్కడ స్టాండర్డ్గా శాస్త్రం చెప్పేది 16 షోడశ సంస్కారాలు చెప్పే, దీనికి మనం ముహూర్తం చూస్తాము. కొన్ని కస్టమైజ్డ్ ఉంటాయి, దాని ఉద్దేశాన్ని బట్టి మారుస్తాము. ఇదే ముహూర్తమే, ఉద్దేశం మారిపోతుంది. ఇప్పుడు 16 సంస్కారాల్లో మనం బహుశా కొన్నిటికి మాత్రమే మనం ముహూర్తం పెడతాం. ఈ 16 సంస్కారాలను మీరు ఒక కేటగరైజ్ చేస్తే, పుట్టక ముందు వచ్చే సంస్కారాలు జాతక కర్మ, పుట్టక ముందు వచ్చి గర్భాధానము, పుంసవనము, సీమంతం. పుట్టిన తర్వాత జాతక కర్మ, నామకరణం. బాల్యంలో నిష్క్రమణ, అన్నప్రాశన, కర్ణవేద, చూడాకర్మ. విద్యాభ్యాసం అప్పుడు విద్యారంభం చేయడం, ఉపనయనము, సమావర్తనం. ఇది విద్యకు సంబంధించింది. వివాహం గృహస్థ జీవితానికి సంబంధించింది. వివాహము, పంచమహాయజ్ఞాలు. విరమణ, నేను ఇంక రిటైర్ అయ్యానంటే వానప్రస్థం. జీవితం సమాప్తం అయిపోయిందంటే అంత్యేష్టి సంస్కారం. ఇట్లా కేటగరైజ్ చేయొచ్చు. సో దీంట్లో అన్నీ మనం స్పర్శించట్లేదు. కేవలం ఇప్పుడు లౌకికంలో ఏమన్నా ఉందో అది మాత్రం తెలుసుకుందాం. వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, నామకరణం కూడా అంత ఎక్కువ ఏం లేదు. దానికి ఎవరు ముహూర్తాలు ఏమి ఎక్కువ చూడరు. ముఖ్యంగా వీటికే చూస్తారంటే ముహూర్తం. మిగతా అన్నిటికీ చిన్న చిన్న ముహూర్తాలే. దానికోసం డీప్గా చూడాల్సిన అవసరం లేదు. మనం తర్వాతి తరగతుల నుంచి ముహూర్తం అనేది ఎలా ప్రారంభించాలి, ఏం చూడాలి, మనం వివాహం గురించి తెలుసుకున్నాం అనుకోండి, మిగతా అవన్నీ వచ్చేసినట్టే. వివాహానికి కండిషన్స్ ఎక్కువ.
సో ఆ వివాహ ముహూర్తానికి ఏ ఏ కండిషన్స్ ఉండాలి, ముహూర్తం యొక్క ప్రాక్టికల్గా గ్రహాలకు ఏం చూడాలనేది మనం వచ్చే తరగతిలో నేర్చుకుందాం. ఇవాటి పాఠం ఇంతటితో ముగిద్దాం. శ్రీకృష్ణ అర్పణమస్తు.